జై శ్రీదత్త, జై గురుదత్త. మొగిల్చెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర. ఆత్మ త్యాగం, కపాల మోక్షం. 63వ రోజు. ఒక వారం రోజుల పాటు ఎవరిని ఆశ్రమానికి రావద్దన్న శ్రీ స్వామివారు కఠోర సాధనలో పూర్తిగా లీనమైపోయారు. ప్రధాన గదిలో గల నేలమాళిగలోనే తపస్సు కొనసాగించారు. 1976 మే నెల 6వ తేదీ నాటి ఉదయం 9 గంటల వేళ గొర్రెలు కాచుకునే ఎరుకులయ్య అనే మొగిల్చెర్ల గ్రామానికి చెందిన వ్యక్తి కుతూహలం కొద్దీ ప్రహరీ గోడ మీదుగా ఆశ్రమం లోపలికి తొంగి చూశాడు. ఆశ్రమ వరండా ముందు ఉన్న పందిరి కింద శ్రీ స్వామివారు పద్మాసనం వేసుకొని నిటారుగా కూర్చొని ధ్యానంలో ఉన్నారు. అలా ధ్యానం ముద్రలో ఆరు బయట శ్రీ స్వామివారు ఎన్నడూ కూర్చోలేదు. ఎరుకలయ్య కొద్దిసేపు అక్కడే తాచాడి మళ్ళీ చూశాడు. శ్రీ స్వామివారు అదే స్థితిలో అలానే కూర్చొని ఉన్నారు. ఈరోజు స్వామి బయట తపస్సు చేసుకుంటున్నాడేమో అనుకొని ఎరుకలయ్య తన పనిలో తానుండి పోయాడు. కానీ మధ్యాహ్నం 1 గంటప్పుడు ఎరుకలయ్య మళ్ళా చూశారు. ఈసారి శ్రీ స్వామివారి దేహం పక్కకు ఒరిగి ఉన్నది. ఎరుకలయ్యకు ఎందుకో అనుమానం వచ్చింది. ఒక్క నిమిషంలోనే అతని మనసు కీడు శంకించి వెంటనే ఆలస్యం చేయకుండా పరుగున మొగిల్చెర్ల చేరి శ్రీధర్రావు గారింటికి వెళ్ళి శ్రీధర్రావు గారితో తను చూసిన విషయాన్ని మొత్తం చెప్పేశాడు. శ్రీధర్రావు, ప్రభావతి గారులకి ఒక్కసారిగా అనిపించింది శ్రీ స్వామివారు తాను అనుకున్న విధంగా ప్రాణత్యాగం చేశారేమో అని. వెంటనే బండి సిద్ధం చెయ్యమని చెప్పారు. ఈ లోపల శ్రీధర్రావు గారి కుమారుడు ప్రసాద్ మరికొంతమంది గ్రామస్తులు సుమారు 30 మంది గబాగబా ఆశ్రమానికి నడిచి వెళ్ళారు. ఆశ్రమం పైనే నిండుగా రామచిలుకలు వాలి ఉన్నాయి. ప్రధాన ద్వారం తీసుకొని లోపలికి వెళ్ళి చూసేసరికి శ్రీ స్వామివారు పద్మాసనంలోనే ఉన్నారు. కానీ దేహం ఎడమ వైపుకు వరిగి ఉన్నది. శ్వాస లేదు. శ్రీ స్వామివారి శరీరం పక్కనే కమండలం నీటితో నిండి ఉన్నది. కమండలం పక్కన ఓ చిన్న రాయి కింద ఓ చీటీ పెట్టి ఉన్నది. అందులో నేను శ్రీ దత్తాత్రేయ స్వామి అవతారంగా మారిపోయాను. ఇక నుంచి నన్ను అందరూ దత్తాత్రేయ స్వామి అని వ్యవహరించండి. శనివారాలలో తప్ప మిగిలిన అన్ని రోజులలో నా మందిర ద్వారాలు తెరిచి ఉంచండి అని వ్రాసి ఉన్నది. ప్రసాదుతో సహా చూసిన వారందరూ శ్రీ స్వామివారు ప్రాణోపక్రమణ చేశారని భావించారు. శ్రీ స్వామివారి దేహాన్ని ముట్టుకోవటానికి అందరూ జంకారు. శ్రీధర్రావు గారి ఇంటి పక్కనే కాపురం ఉండే గోపిశెట్టి బలరామయ్య అనే వ్యక్తి స్వామివారి శరీరాన్ని మనం సరిగ్గా ఉంచాలి కదా అంటూ తన 2 చేతులతో శ్రీ స్వామివారి దేహాన్ని ఎత్తుకొని వరండాలో గోడకు ఆనిచ్చి శ్రీ స్వామివారి కూర్చున్న పద్మాసన స్థితిలోనే ఉంచాడు. అప్పటికి కూడా శ్రీ స్వామివారి శరీరం బిగుసుకుపోలేదు, మామూలుగానే ఉన్నది. మరి కొద్దిసేపటికి శ్రీధర్రావు, ప్రభావతి గారులు వచ్చారు. శ్రీ స్వామివారిని చూసి వారికి దుఃఖం ఆగలేదు. శ్రీధర్రావు గారు త్వరగా తేరుకొని ఒక మనిషిని పిలిచి శ్రీ స్వామివారి సోదరులకు కబురు అందించి వారిని వెంటబట్టుకు రమ్మనమని చెప్పి పంపారు. ఈ లోపల మొగిల్చెర్ల గ్రామస్తులు అందరూ అక్కడ గుమ్ముగూడారు. అప్పటికి సమయం మధ్యాహ్నం 4 గంటలు కావస్తుంది. ఆ రోజు ఉదయం తిథి వైశాఖ శుద్ధ సప్తమి. శ్రీ స్వామివారు చెప్పిన వారం రోజులు గడువు ఆ రోజుతో ముగిసింది. శ్రీ స్వామివారు తనను సజీవ సమాధి చేయమని పదే చెప్పిన మాటలలోని అంతరార్థం అప్పటికి ఆ దంపతులకు అర్థమైంది. క్రమంగా సాయంత్రం కావచ్చి చీకట్లు వ్యాపిస్తున్నాయి. శ్రీధర్రావు గారు ఇక చేయవలసిన ఏర్పాట్ల గురించి ఆలోచించసాగారు. 2-3 పెద్ద పెట్రోమాక్స్ లైట్లను తెప్పించారు. శ్రీ స్వామివారి కుటుంబ సభ్యుల రాక కోసం ఎదురు చూడసాగారు. రాత్రి 9:30 ప్రాంతంలో శ్రీ స్వామివారి సోదరులు, తల్లి వచ్చారు. పద్మయ్య నాయుడు తనకు శ్రీ స్వామివారు తనతో చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకొని శ్రీధర్రావు గారితో ఆ సారాంశమంతా వివరించి చెప్పారు. రాత్రి 11 గంటల సమయం. అప్పుడు ఎవరూ ఊహించని సంఘటన జరిగింది. శ్రీ స్వామివారి
కపాల మోక్షం. రేపు తెలుసుకుందాము. సర్వం శ్రీ దత్తాత్రేయ స్వామి కృపగా భావిద్దాము. జయ శ్రీదత్త, జయ గురుదత్త.